సంఘపు ఆత్మీయ తల్లిదండ్రులకి, సహోదరులైన మీ అందరికీ నా వందనాలు, నిండు వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా పేరు భాగ్యలక్ష్మి. మా ఊరు పైడమెట్ అండి. ఇక్కడ మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. ఫస్ట్ నా సాక్ష్యానికి ముందు ఒకటి చెప్తానండి. నా సాక్ష్యం వినడానికి మీరు అందరూ ఇష్టంగానే ఉన్నారని ఆశపడుతున్నాను. అయితే నా సాక్ష్యం ద్వారా ఒక్క ఆత్మైన దేవునికి ఆకర్షితులు అవ్వాలని నా ఆశ. ఆ ఆశతోనే వచ్చానండి. అయితే నేను ఫస్ట్లో దైవ సేవకులు ఈ ఊర్లో సేవ స్టార్ట్ చేసినప్పుడు అనుకుండేదని, తమ్ముడు ఎందుకు ఎంత ప్రయాసపడుతున్నారు, ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఏమాత్రం స్పందించడం లేదు, ఎవరికి కూడా ఇక్కడ రక్షణ అన్నది తెలీదు, చాలా ప్రయాసపడుతున్నారు, చాలా అప్పులు అయిపోతున్నారు మీటింగ్స్ ద్వారా. ఎందుకు తమ్ముడు అంత ప్రయాసపడుతున్నాడు, మాని వచ్చి కాదు ఇక్కడ సేవ అని అనిపించేదండి నాకు. చాలాసార్లు నేను అలానే అనుకున్నాను. అలాగే నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా అనుకుండేదని, ఎందుకు ప్రభువా తమ్ముడికి అక్కడ నువ్వు నిజంగానే ఏర్పరిచావా లేకపోతే లేదా, తమ్ముడు ఊరికినే ప్రయాసపడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే. నిజంగా మీరు ఏర్పరిచిన ఊరైతే గనక మీరు సహాయం చేసి తమ్ముడిని ముందుకు నడిపించండి అనేసి ప్రేయర్ చేసుకుంటూ ఉండేదానండి. మేము చాలా సంవత్సరాల క్రితమే రక్షించబడిన వాళ్ళము. అయినప్పటికీ కూడా దేవుడు ఎదుదలంటూ మాకైతే తక్కువ, కానీ తమ్ముడైతే ఎప్పుడు ఒకటే ఆశ ఉండేది, నేనేమైనా నా ప్రభువు కొరకు సేవ చేయాలి, ఆయన్ని నేను ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళిపోలేక ఊరు నాకు చూపించారు, అయినా ప్రేయర్ చేయండి అని నాతో చెప్పేవారైనా అందరితో చెప్పేవారు. మా గ్రామంలో మేము చాలామంది ఉండేవాళ్ళం అండి ప్రేయర్ చేసుకోవడానికి. మాకు రోజు ఒకటే ఆశ. ఆ ఆశ ఏంటంటే రోజు కూడి దేవుణ్ణి ఆరాధించాలని. అసలు మాకు ఏమీ తెలిసేది కాదు. మా ఊర్లో మమ్మల్ని చాలామంది తిట్టుకుండేవారు, ఏంటేలో ఏసురత్నం చేయమని ఎవరో ఒక ఆమెని పేరు తీసుకొచ్చి మా మీద గొడవకు వస్తూ ఉండేవారు రోజును. మేము తలుపులు వేసుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటే ఎవరో చనిపోయారు అనుకోండి, ఏంటి కేకలేసేస్తున్నారంటూ మమ్మల్ని చాలా జగడం ఆడేవారు. అయినా మేము అవేం పట్టించుకునేవాళ్ళం కాదండి. ఎప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లు, రోజు ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తూనే ఉండేవాళ్ళము. మేము చాలా ఆత్మీయంగా బలపడేవాళ్ళము. అయితే అప్పుడు మాకు వాక్యం ఏమీ తెలియనప్పటికీ కూడా అనుకునేవాళ్ళము, మేము చేసేది చక్కగా దేవుడిని ఆరాధించుకుంటున్నాం, ఎందుకు వీళ్ళంతా మమ్మల్ని తిడుతున్నారు అనుకునేవాళ్ళం అండి. ఏదేమైనప్పటికీ దేవుని కృపను బట్టి సహోదరులు ఇక్కడ సేవ స్టార్ట్ చేయటం జరిగింది. చాలా ప్రయాసం పడ్డారండి, అది మీకు కూడా చాలామందికి తెలుసు. అయితే ఇక్కడ చాలా వ్యర్థం అనుకుంటే నేనే ఈ సంఘంలో సాక్ష్యం చెప్పడానికి నా ప్రభువు నన్ను ఇక్కడ నడిపించారు. అందుకే దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ప్రభు కొరకు ముందుకు అడుగులేసింది ఏది వ్యర్థం కాదండి, ఏది ప్రయాసము వ్యర్థం కానే కాదు. అది మీకు బాగా అర్థమవ్వాలని నేను ఇలా చెప్పానండి. అయితే నా సాక్ష్యం ఏమిటంటే, నా కుమార్తె పేరు అనూహ్య అండి, ఒక పాపే మాకు. అయితే తనకి ఒకసారి ఎగ్జామ్స్ పూర్తయిపోయిన తర్వాత కళ్ళకి ఏవో కాయల్లా వచ్చేసినాయి అండి. వచ్చినప్పుడు చాలా బాధపడేవాళ్ళము, ఏంటి పాపకి ఇలా వచ్చేసిందని. అవి హాస్పిటల్ తీసుకెళ్తే చిన్న సర్జరీ చేయాలనేసి కళ్ళు ఏవో చిన్న సర్జరీ చేస్తారు, చాలా బాధపడిపోయేదని. ఆ తర్వాత అది అలా ఉండగానే మా పాపకి నోరులో మంట పుట్టడం మొదలుపోయింది. చాలా హాస్పిటల్ తిప్పామండి. మేము తిప్పిన హాస్పిటల్ అంటూ ఏమీ లేదు. ఎవరు స్పెషలిస్ట్ అంటే, ఎవరు బాగా చూస్తారంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయేవాళ్ళము. రాజమండ్రి మొత్తం తిరిగామండి, జిఎస్ఎల్ వరకు కూడా, కానీ ఎక్కడా కూడా మా పాపకి స్వస్థ అంటూ రాలేదండి. నేను ఒకరోజు సంవత్సరం పాటు మా పాప భోజనం సరిగ్గా చేయలేదండి. ఒక తల్లిగా మన పిల్లలు భోజనం చేయకపోతే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి, చాలా బాధ కదా. నాకు చాలా బాధ వేసి నేను చాలా ఏడుస్తూ ప్రేయర్ చేస్తూ ఉంటే నా భర్త నన్ను ఓ మాట అన్నారు. అయినా ఏమనంటే, నువ్వు ఎంత ప్రేయర్ చేస్తున్నావు కదా, అయితే నీ ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించడం లేదు, ఈ రోజు కాడి నుంచి నువ్వు ప్రయాణం చేసావు అంటే నేను ఊరుకోను, మానేసి వద్దు, అసలు నా కూతురు సంవత్సరం పాటు భోజనం చేయటం లేదు కదా, మరి ఎందుకు దేవుడు జవాబు ఇవ్వటం లేదనేసి ఆయన చాలా జగడం చేయటం జరిగిందండి. అయితే ఒకటే సీతమ్మ గారికి జ్ఞాపకం వచ్చారు. సరే వారి ప్రార్థన సహాయం తీసుకుందే బాగుంటుంది అనుకున్నాను. నాలో ఒక గర్వం ఉండేదండి, అది మీకు చెప్పాలి, ఎందుకంటే అది చాలామందిలో ఉండొచ్చు బహుశా, అందుకే నేను కూడా ఇలాగ సాక్ష్యం చెప్పడానికి రావచ్చు.
ఎవరి ప్రార్థన సహాయం నేనెందుకు తీసుకోవాలి? నా ప్రార్థనే దేవుడు ఆలకించాలి. నా ప్రార్థన ద్వారానే ఆయన నాకు స్వస్థత ఇవ్వాలి, ఏదైనా స్వస్థత ఇవ్వాలి, ఏదైనా ఆయన వినాలనే ఆశ నాకు. అయితే ఆ ఆశ ఎంత మట్టుకి కట్టో నాకు తెలియదు. అయితే అపోస్తలుడైన పౌలు ఆయన చాలా భక్తిపరులైన యేసుక్రీస్తు పోలు నడుచుకున్నానని చెప్పారు. ఆయన అలాగే నడుచుకున్నారు. ఆయనే చాలా బైబిల్లో నేను చదువుతూ ఉంటున్నప్పుడు ఆయన చాలాసార్లు సహాయాన్ని కోరుకున్నారు. ఆయన అంటే ఆయన ప్రార్థన పరులు కాదని కాదు, కానీ ఆయన ఏది అడిగినా దేవుడు చేయగలరు. అయితే అయినా కూడా సహాయం కోరారు అంటే నేనే అప్పటిదాన్ని, అసలు నేను ఎందుకు ఎన్నికలేనిదని కదా. సహాయం కోరుకోపోవటం వల్ల అసలు నా గర్వం ఏంటి అనుకుని నేను ప్రార్థన చేసుకుంటాం మొదలుపెట్టాను. విజయతమ్మ గారికి ఫోన్ చేసి చాలా బాధపడ్డాను. అయితే బాధపడకమ్మా, మేము ప్రేయర్ చేస్తాం. మా సంఘస్థులు చాలా ప్రార్థనా పరులు. వాళ్ళు ఏ ప్రార్థన చేసినా ఒకే అంశం మీద మొరపెడతా ఉంటారు. వాళ్ళు చాలా దైవికంగా ఉంటారని నాకు ఎప్పుడు దానియేలయ్య గారు అలాగే విజయతమ్మ గారు కూడా చెప్తూ ఉంటారు, మీ ఆత్మీయ తల్లిదండ్రులు. ఆ విశ్వాసం కూడా నన్ను బలపరుస్తూ ఉన్నదే. సరే ప్రార్థనలో పెట్టండి అమ్మా అంటే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అన్నారు. కానీ అక్కడ నా పరిస్థితులను బట్టి రావద్దంటం జరిగిందండి. అయితే విజయతమ్మ గారు మీరు అక్కడ రావద్దన్నా పర్వాలేదమ్మా, మేము ఇక్కడ నుండి ప్రేయర్ చేస్తామని అది చెప్పారు నాకు. సరే మీ సహాయం కోరుకుంటున్నాను. మా అమ్మాయి అయితే ఇలా భోజనం చేయటం లేదు, చాలా బాధేసేస్తుందమ్మా, ప్రేయర్ చేయమన్నప్పుడు మా సంఘ పిల్లలకు మేము చెప్తామన్నారు. అలాగే మీరంతా ప్రార్థన కృపను బట్టి నా ప్రభువు ఆలకించి మీ ప్రార్థన మీద ఆయన దృష్టి ఉంచారు. అంటే మీ ప్రార్థన ఎంత శక్తివంతంగా మీరు ప్రేయర్ చేస్తున్నారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక ప్రార్థన ఎటువంటి సమస్యనైనా సరే మార్చగలిగేది. అది ఆ దేవుడే ఇస్తాడు మనిషికి కూడా శక్తిని. కానీ మీరు చాలా ప్రార్థనా పరులని నేను చాలా నమ్మానండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరం బట్టి మా పాపను హాస్పిటల్ తిప్పుతున్నాం, కానీ అసలు ఏ వైద్యుడు కూడా మా పాపని అసలు స్వస్థత రాలేదు. అసలు వాళ్ళు మేమేమీ చేయలేమని చెప్పేసేటప్పటికి చాలా నిరుత్సాహం వచ్చేసి చాలా భయం పడిపోయేదాన్ని. నేను దేవుణ్ణి తెలుసుకుని కూడా చాలా భయపడిపోయి ఏడ్చేసేదాన్ని. ఆత్మీయ సహాయం చాలా అవసరం అండి మనిషికి. మనం ఒక్కళ్ళమే ఒంటరిగా ఆత్మీయ స్థితిలో బలపడలేము, ఎదగలేము కూడా. ఎందుకంటే ఎంత ఎదగాలనుకున్నా దుష్టుడు ఏదో ఒక రూపంగా మనల్ని కృంగదీయటానికే చూస్తాడు. సహవాసంలో ఉన్నప్పుడు మనల్ని ఏ దుష్టుడు కూడా ఏమీ చేయలేడండి. ఎందుకంటే మన సహవాసం అంత బలమైనది, దేవుడిచ్చిన శక్తి అది మనకి. ఈ సహవాసం కూడా ఆయన ఎత్తనే కానీ మనకు దొరకదు. అది అసలు లోకానుసారమైన మనుషులకు కూడా దొరకని సహవాసం. ఎంత కోటి రూపాయలు ఆస్తున్నా కూడా దొరకదండి మనకి ఆనందం ఆ సహవాసము. అటువంటి సహవాసాన్ని ఈ సంఘానికి ఆత్మీయ తల్లిదండ్రులకి మీ అందరికీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. అలాగే మీ ద్వారా నాకు కూడా సహాయం చేశారు నా యేసయ్య. నా కుమార్తెకి చాలా గొప్ప స్వస్థత ఇచ్చారండి. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయగానే 3వ రోజు నుంచి నా కుమార్తె భోజనం చేయటం మొదలెట్టింది. అది ఆశ్చర్యంగా ఏంటంటే మా ఊర్లో ఫంక్షన్ జరుగుతుంటే మీ సంఘపు ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి భోజనం చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము భోజనం చేస్తూ కూర్చున్నాం. వాళ్ళ వెనకమలే మేము నుంచొని కూర్చున్నాం. ఆ రోజు స్టార్ట్ చేసింది నా కుమార్తె భోజనం చేయటం. ఆశ్చర్యం ఏంటంటే వారి ద్వారానే భోజనాన్ని కూర్చున్నా మేము నా కుమార్తె రోజు స్టార్ట్ చేసింది భోజనం చేయటం. ఎటువంటి కారమైనా తినటానికి చక్కగా నోరు పట్టాను. కొంచెం పసుపు వేసినా కూడా ఆ అమ్మాయి వండుకోండి కూరలు అసలు ఏం బాగుండేది కాదండి, అసలు తినలేకపోయేది. అటువంటి పరిస్థితి అయినా దేవుడు చాలా అద్భుతంగా స్వస్థ ఇచ్చాడండి. కేవలం మీ అందరి ప్రార్థనల మీద ఆయన దృష్టి ఉంచి నా కుమార్తెకి స్వస్థ ఇచ్చారు. అలాగే ఇక్కడ దైవ సేవకురాలు స్త్రీల కూడికి పెడుతున్నప్పుడు మాకు ఆహ్వానం ఇచ్చారు. మేము వచ్చామంటే ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఆ పాప పేరు ఏంటో నాకు తెలీదు, ప్రార్థన అవసరతల కోసం ఇక్కడ లాస్ట్లో రాస్తున్నారండి. నేను ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాను. నా పాప నాకు కూడా పడి మీ ప్రార్థన అవసరత ఏంటో చెప్పండి, నేను ప్రార్థన చేస్తాము, మా సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తారంటే అమ్మాయిని ఒక ప్రశ్న వేశాను నేను. ఆ ప్రశ్న ఏంటంటే నిజంగా మీరు అంత ప్రార్థన చేస్తారా అని అడిగాను. మేము చేస్తాం, మీరు చూడండి దేవుడు జవాబు ఇస్తాడు, మీకు ఫోన్ చేస్తాను నేనని చెప్పింది అమ్మాయి. చెప్పినప్పుడు నాకు నవ్వు వచ్చింది, చాలా సంతోషం వేసింది. అయితే నా అవసరత ఎన్నో సంవత్సరాల నుంచి నాకు కుడి ఛాతిలో గడ్డ కింద వచ్చిందండి, చాలా పెద్ద గడ్డ. అది లాక్డౌన్ 2వసారి వచ్చినప్పుడు నాకు వచ్చింది. కానీ నేను అది తెలిసి కూడా చాలా నిర్లక్ష్యపరుస్తూ ఉంటున్నాను, చాలా బాధ అనిపిస్తున్నాను, ఓ పక్క ఏడుస్తున్నాను, బాధ అనిపిస్తున్నాను. నాకున్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఇది రోగం ద్వారా చనిపోతే బాగుండు, పర్వాలేదులే, నేను చనిపోవాలంటే నరకానికి వెళ్ళిపోతాను కదా, అలా కాకుండా ఈ రోగం ద్వారా నేను చనిపోతే చాలా బాగుండా అనిపించేస్తుందండి. ఎందుకంటే ఎంత ప్రార్థనా పరులకైనా ఎంత విశ్వాసులకైనా కొన్ని సమస్యలు బట్టి మన మరణానికే
వెంటాడేలాగా దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తాడండి. అదే ప్రేరేపణ నాకు వచ్చినప్పుడు ఈ పాప ద్వారా నాతో దేవుడు మాట్లాడాడు. ఆమె నేను ప్రార్థన చేస్తాను అందరికి, సరే రాయి నా అవసరత రాయని రాయిపించుకున్నానండి. తను రాసింది. ఫోన్ నెంబర్ అయితే నాకు తెలియదమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, నాకు స్వస్థ వస్తే నేనే ప్రార్థన చేయమని మీ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్తానమ్మా అనేసి వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మా అక్క చాలా బలహీనతగా ఉండి మూలన పడి ఉన్నప్పుడు నాకు పద్నాగో మాట చెప్పిది, నీకు ఒక పాప, వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకో బుజ్జి అనేది. ఒకసారి నాకు ఎక్కువగా బాధ కలుగుతుంటే విజయతమ్మ గారికి ఫోన్ చేసి నాకు ప్రేయర్ చేయమ్మనంటే మా సంఘంలో ఇద్దరు ఇలాగే నీలాగమ్మ నువ్వు మూడొక దానివి, ఒకసారి నా మాటిని వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోమన్నప్పుడు ఒక దైవ సేవకురాలు నోటంట వచ్చింది. ఈ లోక వైద్యులు కూడా దేవుడు పెట్టిన వారే కదా, వాళ్ళకి అంత జ్ఞానం ఇస్తానే కానీ మనకి ఆ సహాయం రాదు, వాళ్ళ నుంచి వైద్య సహాయం అందదు కాదు అనుకొని వెళ్ళానండి. నేను సోందర హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే అక్కడికి వెళ్ళాక నాలాంటి కంప్లైంట్ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఫస్ట్ చాలా భయపడిపోయాను. అమ్మ బాబోయ్ అనుకున్నాను, చాలా జడిశాను. అయితే మా వారు అనుకుంటున్నారంట ఆ బ్రదర్ కూడా ఆయనకి తెలుసంట. ఏంటమ్మా అని వస్తే ఆయన ఫస్ట్ హెల్త్ బాగో తీసుకొచ్చని అన్నారు, ఏం చెప్పలేదు ఆయనకి. తర్వాత మా సిస్టర్కి ఇలాగా ఛాతిలో చాలా పెద్ద గడ్డ వచ్చింది, ఆపరేషన్ చేయాలనండి. ఈయన జడిసిపోయారంట. ఏమనుకున్నారంటే కూర్చొని ఇది ఇంత ప్రార్థన చేస్తుంది కదా, దేవుడు దీనికి నిజంగా ఈసారి స్వస్థత కానీ ఇవ్వకపోతే ఇప్పటికే చాలా సమస్యలతో బాధపడుతుంది పాపం, ఇప్పటికే కానీ ఈ స్వస్థత ఏమీ లేకపోతే కనుక అసలు ఇంటికి వెళ్ళాక నేను ప్రార్థన చేసిందంటే ఊరుకోకూడదు, వాక్యం చదువునా నేను ఊరుకోకూడదు, అసలు ఇష్టపడకూడదు నేను అసలు అని అనుకొని ఆయన కోపంతో రగిలిపోతూ ఉంటున్నారంట కూర్చొని. కానీ నాకేం అనిపించడం లేదు. ఒక ధైర్యం ఏంటంటే నా ప్రభువు ఉన్నాడు నా పక్షాన, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన వీరుడైనా. అలాగే విజ్ఞాపన చేసే ఆత్మీయుల్ని నాకు ఇచ్చారు. వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, నాకు ఎందుకు జవాబు రాదు, వస్తుందని నా నమ్మకం. ఆవిడని చూసినప్పుడు కొంచెం ఏదో భయం పుడుతుంది కదండి, మనుషులం కదా, నాకు భయం వేసింది. అలాగే అయినా ధైర్యంతో వెళ్ళాను. నన్ను స్కానింగ్ తీయించుకోమన్నారు. తీయించుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన లోపలికి జతరమ్మాయి అంటే ఆయన రావడానికి ఇష్టపడతలేదు. నేను రాను వెళ్ళి అంటున్నారు. ఎవరో రాలేదని అడుగుతున్నారు, రా ఒకసారి అంటే వచ్చారు. నువ్వు నిలబడ్డారు. ఆయన ఏం చెప్తారో అనుకుంటే బెంగతో ఉన్నారంట. నాకైతే బెంగేం లేదండి, ఎందుకో ధైర్యం ఉన్నది, ఎందుకంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా అందరూనని. అప్పుడు ఆయన డాక్టర్ గారు ఏం చెప్పారంటే, చాలా గొప్ప మెరకలమ్మ, ఇక్కడికి వచ్చి నీలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళకి నేను చాలామందికి ఆపరేషన్లు చేయకుండా వెనక పంపించలేదు, కానీ నీకు మాత్రం గెడ్డ లేదు, ఏమీ లేదు. మరి నొప్పి ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ ఏమీ లేదమ్మా, నీకు దేవుడు చాలా స్వస్థ ఇచ్చాడని ఆయనకు అన్నిలు అయినప్పటికీ కూడా ఆయన యేసు ప్రభు పేరట ఆయన సాక్ష్యం ఇచ్చారు. నేను చాలా సంతోషపడిపోయి వచ్చానండి. కానీ అది సంవత్సరం అయిపోతుంది, కానీ ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి రాలేకపోతున్నాను. ఎందుకంటే మాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాలేకపోతున్నాను. ఎందుకంటే ఊరికి వెళ్ళి సాక్ష్యం చెప్పకూడదు కదండి, హాస్పిటల్కి మనం చాలా అమౌంట్ ఖర్చు పెడతాం. కానీ దేవుడి విషయానికి వచ్చేటప్పటికి సేవకులు కానుక వేయటానికి కానీ సంఘానికి ఏదన్నా మనము పలహారం పెట్టడానికి కానీ గమ్మున ముందుకు రాలేము, ఎన్నో ఖర్చులు పెడతాం. కానీ అయితే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, నేను సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభువా వెళ్ళి, నాకు ఏమి ఒట్టి చీరలతో వెళ్తాం నాకు ఇష్టం లేదు, మీరే సహాయం చేయతండి అంటే నిన్న మా పాపకి 10 రోజుల నుంచి తనకు కూడా సేమ్ కంప్లైంట్ ఏర్పడిందంటే, అంత గడ్డ కాపోనా కుడి చేతిలో సేమ్ చిన్నపిల్లలు కదండి, ఆ పిల్లలకి అలా ఏర్పడినప్పుడు మా పాప చాలా భయపడిపోతూ ఏడుస్తుంటే నాకు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నువ్వు అని అడుగుతుంటే, ఇలాగ వచ్చిందమ్మా చూడు అని అనేటప్పటికీ నాకు కొంచెం కంగారు వచ్చిందండి. నాకు అప్పుడు అనిపించింది ఒకలా సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా దేవుడికి అవకాశం ఏమో అని అనుకున్నాను. పాప నిన్నే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాము, సేమ్ హాస్పిటల్కే సేమ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. అనేది ఏమీ కాదమ్మా, చిన్నపిల్లలకి ఇలాగే వస్తుంది, ఏమీ కాదు, బాగానే ఉన్నదమ్మా అనేసి పంపించేశారు. పాప అయితే చాలా దిగులు పడిపోయింది, అమ్మకి ఇదే సేమ్ సమస్య, నాకు ఇదే సమస్యలో ఉంటుంది ఏంటని చాలా బాధపడిపోయిందండి. కానీ దేవుడు కృపను బట్టి ఆయన అద్భుత రీతిలో నేను స్వస్థత ఇచ్చాడు మా పాపకు కూడానండి. ఇందు నిమిత్తమైన నా దేవాతి దేవుడికి మేము చాలా రుణస్థలమై ఉన్నాం. ఆయన రుణం మనం ఏమిచ్చినా తీర్చుకోలేమండి. కాకపోతే ఒకటి జీవితాంతకాలం మన బ్రతుకున్నంతకాలము ఆయనకి సాక్షులుగా నిలబడటమే మనం చేసే గొప్ప. ఆయన కలిగి ఉంటాం, కృతజ్ఞత కలిగి ఉంటాం మనం, అంతేనండి. చాలా స్వస్థతలండి ఇంకా అనేకమైనవి అండి, ఎన్నో మన జీవితాల్లో దేవుడు చాలా మేలు చేస్తాడు. కానీ సాక్ష్యం చెప్పడానికి ముందుకి రాము. దానికి కారణం ఏంటంటే మనలో ఒక భయం, అంతే.
ఆ భయం తీసేసి పక్కన పెట్టేస్తే మనం సాక్షులుగా ఉంటామండి ఆయనకి ఎప్పుడూను. అయితే మన సాక్ష్యం చెప్పే ముందు ఒక ప్రేయర్ కూడా చేసుకోవాలి. మన సాక్ష్యం ద్వారా కనీసం ఒక్క ఆత్మ అయినా ఆయనకి ఆకర్షితులవుతే అంతే చాలండి. ఎందుకంటే ఈ లోకంలో మనం తీసుకెళ్ళిపోయేది ఏమీ ఉండదండి, తెచ్చుకుండేది ఏమీ ఉండదు. ఉట్టిన వచ్చాము, ఉట్టిన వెళ్ళిపోతాం. మనం బ్రతుకున్నంతకాలం ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన కోసం నమ్మకంగా జీవిస్తే ఆయన నమ్మకస్తుల్ని చూస్తారు. ఆయన నమ్మకంగా జీవించాలండి. ఎంత సాక్ష్యంగా నన్ను ఈ సంఘంలో నిలబెట్టిన నా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులైన మీ అందరికీ, ఆత్మీయ తల్లిదండ్రులకి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ సంఘం కొరకు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటున్నామండి. సహాయం చేయమని వేడుకుంటున్నాను.